ఈ వీడియో ఫైనల్ అనమాట. ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి అప్డేట్ వచ్చింది. సో అదేంటి అని అంటే ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్ గురించి మనందరికీ తెలుసు. ఫస్ట్ ఎల్టీ ఎగ్జామ్ కండక్ట్ చేసిరు, తర్వాత ఫార్మసిస్ట్, తర్వాత స్టాఫ్ నర్స్. రిజల్ట్స్ వస్తే కూడా ఇదే ఆర్డర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో March 8 తర్వాత రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో GRL అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, అది March 8 తర్వాత వస్తుంది అనమాట. 8 నుంచి 10th వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్కి వస్తాయి, తర్వాత ఒక 5 to 6 days గ్యాప్ ఇచ్చి, లేకపోతే 1 week గ్యాప్ ఇచ్చి, తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వాళ్ళకి వస్తాయి, తర్వాత స్టాఫ్ నర్స్ వాళ్ళకి వస్తాయి సేమ్ 1 week గ్యాప్ ఇచ్చేసి. తర్వాత హైగా బెనిఫిట్ పొందే వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు, దోస్ హూ హ్యావ్ అడిషనల్ మార్క్స్ 20 marks. తర్వాత ఎవరికైతే 55+ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ప్రొఫెషనల్ లిస్ట్ వచ్చేసి అదే పైన చెప్పుకున్నట్లు 1 week గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క ఎగ్జామ్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనమాట. సో డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకోవడం క్రూషల్ అనమాట. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మంచిగా నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తా. ప్రస్తుతానికైతే సర్టిఫికేట్స్ అన్నీ, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. GRL వచ్చిన తర్వాత ఒక డేట్ ఇస్తారు, అప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. 1:1.5 ఆర్ 1:2 రేషియోలో పిలుస్తారనమాట. సో సర్టిఫికేట్స్ కావాల్సినవి వచ్చి ప్రస్తుతానికి పైన చెప్తున్నా, 10th ఇంటర్మీడియట్ +1 +2, ఇంకా బీఫామ్ అయితే బీఫామ్, లేకపోతే డిగ్రీ డిసిప్లిన్ ఏ డిసిప్లిన్ వాళ్ళది, LT అయితే LT, లేకపోతే వాట్ ఎల్స్ స్టాఫ్ నర్స్ వాళ్ళది ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకా OD తీసి పెట్టుకోండి. తర్వాత ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ OD అంటే, తర్వాత PCI సర్టిఫికేట్ బీఫామ్ వాళ్ళకి, ఇంకా అన్ని బోనఫైడ్స్ TCC ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. దట్స్ ఆల్. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి.